హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మళ్ళీ నా డే 1 రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి. ప్రీవియస్గా చేసిన బ్యాకప్స్ ఇవన్నీ డిలీట్ చేసేసి మంచిగా ఫ్రెష్గా మొబైల్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు వెయిట్ ఎంత ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు వెయిట్ వచ్చేసి నేను 63.15 ఉన్నాను. నన్ను ఎవరో ప్రీవియస్గా అడిగారండి, అంటే ఈవినింగ్ టైం ఒకలాగా ఉంటుంది వెయిట్, మార్నింగ్ ఒకలాగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే నేను నైట్ టైం పడుకునే ముందు వెయిట్ చెక్ చేసుకున్నానండి. 63.15 అయితే ఉన్నాను. నెక్స్ట్ డే ఎంత ఉంటాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఎర్లీ మార్నింగ్ ఎంత ఉంటాను, అలాగే నైట్ ఎంత ఉంటాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇది మా డే 1 వెయిట్ లాస్ జర్నీలో నేనున్న వెయిట్ వచ్చేసి 63.15 అండి. నేను డైట్ స్టాప్ చేసినప్పుడు 61.05 ఉన్నానండి. ఈ 30 డేస్లో నేనైతే 2 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. 63.15 అయితే ఉన్నాను ఈరోజు. పర్లేదు, వెయిట్ లాస్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తాను అనమాట. స్టాప్ చేస్తేనే ప్రాబ్లం అండి. వీడియోస్ పెడుతూ ఉన్నాను అనుకోండి, కంటిన్యూస్గా మంచిగా చేస్తూ వెయిట్ లాస్ జర్నీ కూడా ఫాలో అవుతూ ఉంటానన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇంకా ఈరోజు ఫస్ట్ డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి నేను చియా సీడ్స్ని అయితే లేవగానే ఫస్ట్ నానబెట్టుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో ఇప్పుడు నానబెట్టుకున్న చియా సీడ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా లభిస్తాయి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మన వెయిట్ లాస్ జర్నీకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో లెమన్ స్క్వీజ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తుంది అనమాట. 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో చియా సీడ్స్ అలాగే లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హనీ యాడ్ చేసుకోలేదు. ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు వేసి కాసేపు అలా పక్కన పెట్టానండి. ఎందుకంటే వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి పుదీనా ఫ్లేవర్ అనేది వాటర్లోకి మంచిగా దిగిందనమాట. చాలా టేస్టీగా ఉంది తాగే అప్పుడు. ఇది ఎర్లీ మార్నింగ్ తాగితే మనకి రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకవేళ ఈ డ్రింక్ ట్రై చేయకపోతే ట్రై అయితే చేసేయండి. లేదు, జీరా వాటర్, సోంపు వాటర్, లేకపోతే దాల్చిన చెక్క వాటర్, ఏ వాటర్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పాపకు పెట్టేశానండి బాక్స్. తర్వాత అయితే నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఉంది కాబట్టి ఈ హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను తీసుకుంటున్నాను. పాపకి పెట్టగా మిగిలిద్దండి ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే. సో ఇంక ఈరోజు అయితే ఎలాగో మిగిలింది కదా, ఇది చాలా ఎక్కువగా మిగిలిందని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ అలాగే తనకు పెట్టగా మిగిలిన స్వీట్ కార్న్ అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఆ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రూట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్ అండి, ఇది వచ్చేసి రామ్ ఫల్ అంటారంట అండి. ఇక్కడైతే మార్కెట్లో బాగా అవైలబుల్గా ఉంది. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, చాలా బాగుందన్నమాట. ఇది నేను ఇదివరకు కూడా తెచ్చుకున్నాను, సో ఇప్పుడు కూడా తెచ్చుకున్నాను. అయితే ఇది వచ్చేసి ప్రీవియస్గా నా దగ్గర ఉన్న ఫ్రూట్ అనమాట. అది ఇప్పుడు మీకు చూపించడం కోసమని ఫ్రెష్గా మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాను. ఆ మార్కెట్కి వెళ్ళిన ఫ్రూట్స్లో నుంచి ఫ్రూట్స్ తీసి మీకు చూపించాను అనమాట. ఇది కూడా ఒక ఫ్రూట్ అయితే కట్ చేసుకున్నాను. నేను చిన్న సైజ్ ఫ్రూట్ అయితే కట్ చేసుకున్నాను. మీకు చూపించింది ఏదైతే ఉందో అదైతే చాలా పెద్దదండి. ఇంకా మార్కెట్కి వెళ్ళొచ్చానని చెప్పాను కదా, స్ట్రాబెరీస్ కూడా ఫ్రెష్గా వచ్చినాయి అనమాట. సో ఒక 3 స్ట్రాబెరీస్ కూడా తీసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇలా మంచిగా ఫ్రూట్స్ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ బాగా లభిస్తాయండి. అంటే ఎంప్టీ స్టమక్తో తీసుకుంటాం కాబట్టి చాలా మంచిది హెల్త్కి అయితే. నేను స్ట్రాబెరీ పైన చెక్క అయితే తీసేస్తానండి, ఎందుకో తెలియదు కానీ నాకు అది తీయడం అలవాటు అనమాట. అంటే అవి కొంచెం నలిగినట్టు ఉంటాయి కదా, అదెందుకో నాకు తినబుద్ధి లేదు, అందుకని తీసేస్తాను. ఇంక ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లోకి ప్రోటీన్ కోసం అయితే స్వీట్ కార్న్ అలాగే మంచిగా విటమిన్స్, మినరల్ కోసం అయితే మాత్రం ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఈరోజు ఈ ఫ్రూట్స్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి తినేసానండి. అయితే మనం మార్నింగ్ ఒక 250 గ్రామ్స్ దాకా ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చండి. ఇదిగోండి, మళ్ళీ ఆ ఫ్రూట్ చూపిస్తున్నాను. అంటే నేను ఆ ఫ్రూట్ కాదు కట్ చేసింది, వేరేది ఇంట్లో కొనింది ఉంది కాబట్టి అది కట్ చేశానని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్లోకి అయితే ఈరోజు 1 pot మీల్ అయితే చేసుకోబోతున్నాను. 1 pot మీల్ కోసం ఇక్కడ నా దగ్గర ఉన్న కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఈ కుక్కర్ని అయితే ఎంతలా వాడానంటే అంతలా వాడాను. కొన్న తర్వాత ప్రతిరోజు కుక్కర్ని వాడుతూనే ఉన్నాను అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం గీ అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్లోకి వచ్చేసి షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు,
పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. మీల్ చేయబోతున్నాను అనంటే హై ప్రోటీన్ పులావ్ టైపే చేయబోతున్నానండి. ప్రోటీన్ కోసం అని చెప్పేసి శనగలు అలాగే రాజ్మాని నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. అంటే మనం డైట్ చేయాలని ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఏంటనంటే ముందు రోజే చేసుకుంటాం. ప్లాన్ లేకపోతేనే అండి అప్పటికప్పటికి ఏదో ఒకటి చేసేసుకొని చేసేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటోస్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసి మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయితే అంటే టమోటా కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే మనం మూత పెడతాం కాబట్టి కుక్కర్లో ఉడికిపోతుంది. ఇదిగోండి ప్రోటీన్ కోసం నేను చెప్పాను కదా, చోలే ఉంటుంది కదండి తెల్ల శనగలు, అవి అలాగే రాజ్మా ఇవి ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. అప్పటికప్పుడు అంటే నానవు, మనం కుక్కర్లో వేసి ఉడికించినా కానీ ఉడకవన్నమాట. తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. పులావ్ అయితే ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నేను ఏ కప్పుతోనైతే రైస్ తీసుకున్నానో సేమ్ అదే కప్తో 1 కప్ రైస్కి 1.5 కప్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే కుక్కర్లో పెడతాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అయితే ఎందుకు ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను అనంటే మాకు నోములు ఉంటాయన్నమాట. నోములప్పుడు ఏంటి అనంటే ఏ ఐటెం చేసినా 21, 21, 21 చేయాలి. సో ఈ 21, 21 చేసినప్పుడు మా ఇంట్లో ఎవరున్నారండి, నేను, మా వారు, మా పాప ఎలాగూ తిందు. సో మా వారు తక్కువగానే తింటారు, నేనే అవన్నీ కంప్లీట్ చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు బనానాస్ పెడితే 21 బనానాస్ తినాలన్నమాట. ఎక్కువగా నేనే తిన్నాను, అంటే వాళ్ళు తక్కువగా తిన్నారు. అంటే మా వారు అంతగా తినరనమాట స్వీట్స్, కానీ అవి ఎప్పుడూ చేసేవే కదా ప్రతి సంవత్సరము. సో ఇంకా ఈ సంవత్సరం కూడా చేయాలి కాబట్టి అవి చేసినవన్నీ నేనే తిన్నాను. ఇంకా నాకు బాగా క్యాలరీస్ పెరిగిపోయి వాకింగ్ చేయకుండా ఉన్నందువల్ల ఇంత వెయిట్ గెయిన్ అయితే అయ్యానమాట. అదేండి మనం 1 వీక్లో మళ్ళీ వెయిట్ లాస్ అయితే అయిపోవచ్చు అనమాట. మంచిగా స్ట్రిక్ట్గా చేస్తూ 10,000 స్టెప్స్ నడిచానంటే చాలండి, నేనైతే ఈజీగా వెయిట్ లాస్ అవుతానమాట. నేను 10,000 స్టెప్స్ ప్రతిరోజు నడిచినప్పుడు అయితే 57లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇప్పుడు కూడా అలాగే చేస్తానని అనుకుంటున్నాను, చెయ్యాలి కూడా. ఎందుకంటే కొంచెం గెయిన్ అయితే చాలండి, నాకు డబుల్ చిన్ కనిపించేస్తుంది. అంటే మా ఫ్యామిలీ అందరికీ డబుల్ చిన్ కనిపిస్తుంది అనమాట. సో నాకు కూడా అలాగే కనిపిస్తుంది. ఇంకా నా మెడ చూసిన వాళ్ళైతే అందరూ నీకు థైరాయిడ్ ఉందేమో అని అంటారు, కానీ నాకు థైరాయిడ్ అయితే లేదండి. నాది 1.2, 1.3 అలాగే ఉంటుంది. ఎప్పుడు నేను థైరాయిడ్ చెక్ చేయించుకున్నా అది సేమ్ మా మమ్మీకి కూడా అలాగే ఉంటుంది, మా పిన్నికి కూడా అలాగే ఉంటుంది, ఇంకా నాకు కూడా అలాగే ఉంటుంది. కానీ మా పిన్నికి అయితే థైరాయిడ్ ఉందనమాట, మా మమ్మీకి కూడా ఉందనుకుంటా. నాకైతే థైరాయిడ్ అయితే లేదు, చెక్ అయితే చేసుకున్నాను చాలాసార్లు. థైరాయిడ్ ఒకటి, షుగర్ ఒకటి నేను రెగ్యులర్గా చేయించుకునే చెక్స్లో ఉంటుంది అన్నమాట. ఎందుకు అనంటే ఒకప్పుడు ఏంటి అనంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తేనే బ్లడ్ టెస్ట్కి వెళ్ళిపోయి చెక్ చేయించుకొని ఆ ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు టాబ్లెట్స్ మింగడం కంటే అప్పుడప్పుడు మనం షుగర్ టెస్ట్ అలాగే ఈ థైరాయిడ్ టెస్ట్, మన విటమిన్స్ టెస్ట్ చేయించుకుంటే ఏంటి అనంటే మనకి ఏమైనా తగ్గితే అవి ఎలా పెరగాలి, అలాగే ఏమైనా పెరిగితే ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుస్తుందనమాట. నేనైతే నా పెళ్ళైనప్పటి నుంచి నేను 1 ఇయర్కి ఒక్కసారి అయితే తీపిచ్చేవారు మా వారు. ఇప్పుడైతే నేను కొంచెం షుగర్ లెవెల్స్ అలాగే థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి 6 మంత్స్కి ఒకసారి అయితే ఈ టెస్ట్ నేను చేయించుకుంటాను. డైట్ చేసినప్పుడైతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి నిజంగా. అంటే మనకి షుగర్ లెవెల్స్ ఏంటి అనంటే 6 లోపు ఉంటే మనకి షుగర్ లేనట్టు అనమాట. అంటే ఎవ్రీ 6 మంత్స్కి మన బాడీలో ఎంత షుగర్ ఉంటుంది అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది, HbA1c అని. అదైతే నేను చెక్ చేయించుకుంటాను అనమాట. ఒకవేళ ఇప్పుడు 6 మంత్స్ నేను ఎక్కువ స్వీట్స్ తిన్నాను అనుకోండి, నెక్స్ట్ నేను తగ్గించుకుంటాను, అప్పుడు ఆ లెవెల్ అనేది తగ్గుతుంది అనమాట. అలా మన బాడీకి కంటిన్యూగా షుగర్సే ఇస్తూ ఉంటే షుగర్ వస్తుంది. ఒకవేళ మనం షుగర్స్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే మన లెవెల్స్ని మనం ఇప్పుడే మన చేతుల్లోనే ఉంటుందండి కంట్రోల్ చేసుకునే ఇది అనేది. ఒక్కసారి వన్స్ పెరిగిన తర్వాత మనం టాబ్లెట్స్ వేసుకోక తప్పదు. అందుకని చెప్పేసి ఇప్పుడు నుంచే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి నేనైతే టెస్ట్ చేయించుకుంటాను. మా వారిని కూడా బలవంతంగా తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తాను. మా వారైతే లో సైడ్ ఉంటారనమాట, ఎప్పుడు 4.8 అలాగే ఉంటారు. నాది మాత్రం
5.3 నుంచి 5.7 మధ్యలో ఉంటుందనమాట. 5.7 దాకా కూడా ఎళ్ళకుండా కాపాడుతూ మళ్ళీ వెనక్కొస్తూ ఉంటాను. రీసెంట్‌గా చేపించుకున్నానండి. రీసెంట్‌గా చేపించుకుంటే 5.3 ఉందనమాట హెచ్‌బీఏవన్సీ. థైరాయిడ్ వచ్చేసి 1.3 ఉందనమాట. 1.3 ఆర్ 1.2 ఉందనమాట. ఏమో అండి అంత గుర్తుకు లేదు. ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా ఎక్కడుందో తెలీదు. ఇవి చెక్ చేసుకొని మళ్ళీ నేనైతే ఏమైనా పెరిగితే తగ్గించుకోవడానికైతే ట్రై చేస్తాననమాట. డబ్బులున్నాయి మేము చేపించుకోగలము అనే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా చేపించుకోండండి. 6 మంత్స్‌కి ఒకసారి ఈ టెస్ట్‌లు. విటమిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్. ఒకవేళ లేదు అనుకునే వాళ్ళంటే మీరు మంచిగా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే షుగర్స్‌ని అవాయిడ్ చేయండి. ఒక వీక్ మీరు తిన్నారంటే నెక్స్ట్ వీక్ మీరు తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎవ్రీడే 40 మినిట్స్ మనం వాకింగ్ చేస్తే మనం చాలా హెల్తీగా ఉంటామండి. ఎప్పుడైనా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు మాత్రం వాళ్ళు ఎవ్రీడే 40 మినిట్స్ వాకింగ్ చేయండి అని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా నాలాగా చేయకుండా చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను కాబట్టి నాలాగా కాకుండా అని చెప్తున్నాను. ఒక్కొక్కసారి చేస్తానండి స్ట్రిక్ట్‌గా చేయాలి అనుకోని నా మనసుకు అనిపిస్తే. ఒక్కొక్కసారి ఏంటంటే 10 మినిట్స్ తిరిగి కూర్చొని, 10 మినిట్స్ తిరిగి కూర్చొని అలా చేస్తూ ఉంటాను. కానీ అలా కూడా చేయొద్దంటండి. చేస్తే కంటిన్యూస్‌గా 40 మినిట్స్ చేస్తేనే దాన్ని వాకింగ్ అంటారంట. మధ్యలో మనం బ్రేక్స్ తీసుకుంటే దాన్నైతే వాకింగ్ అనరు. సో, మీరు కూడా 40 మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. తర్వాత పాలు తెచ్చాను. పాలు కూడా వేడికి చేయడానికైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. టీ అవాయిడ్ చేయాలి అని అడుగుతున్నారు కదా! టీ ఎలా అవాయిడ్ చేయాలి అనంటే ఇది నాకే కష్టమైన క్వెషన్ అండి. ఎందుకంటే నాకు టీ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు మానేద్దామని చెప్పేసి టీ పౌడర్ తెప్పించకుండా 10 రూపీస్ ప్యాకెట్ తెప్పించి అది వాడేసి అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాననమాట. కాకపోతే ఒక్కొక్క రోజు కంట్రోల్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే 2, 3 డేస్ తాగకుండా ఉంటాను. కానీ నాకు ఆ టైం అయినప్పుడు చాలా ఇలా ప్రాణం కొట్టుకుంటదనమాట. తాగాలి, తాగాలి, తాగాలి అని చెప్పేసి. కానీ కంట్రోల్ చేసుకోవాలండి. ఎందుకంటే 1 గ్లాస్ ఆఫ్ టీతో ఏమవ్వదు. అంటే కొంతమంది పెద్ద పెద్ద గ్లాసులు తాగుతారు. అంత తాగకుండా చిన్న టీ గ్లాస్‌లో షుగర్ తక్కువగా వేసుకొని టీ తాగొచ్చు. మరీ అడిక్షన్ ఉన్న వాళ్ళైతే కొంచెం షుగర్ తక్కువగా వేసుకొని తాగండి. ఏం కాదు. ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసి నేను వెజిటబుల్స్ తెచ్చానన్నాను కదా! అవన్నీ అయితే సర్దుకుంటున్నానండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ డైట్ చేసేప్పుడు ఇంట్లో అవైలబుల్‌గా ఉండేలాగా అయితే చూసుకుంటాను. ఇంకా ఈ బాక్సెస్ ఒకటి తీసుకున్నాను కదా! ఆ బాక్సెస్‌లో అయితే వెజిటబుల్స్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటున్నాను. మంచిగా ఫ్రెష్‌గా ఉంటున్నాయండి. క్యారెట్స్ అయితే ఎన్ని రోజులు ఫ్రెష్‌గా ఉన్నాయో అసలు పాడవకుండా. ఈ టిష్యూస్ వేసి పెట్టడం వల్ల ఏంటి అనంటే వాటర్ వస్తది కదా బాక్స్‌లో. ఆ మాయిశ్చర్ అనేది ఆ టిష్యూస్ పీల్ చేసుకుంటాయి. సో, మనకి వెజిటబుల్స్ అనేవి ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ టిష్యూస్ ప్యాకెట్ అయితే ఇక్కడ దగ్గరగా పెట్టుకున్నాననమాట. అంటే తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఎక్కడో పెడితే వెతుకున్నట్టుగా ఉంటదని చెప్పేసి ఎక్కడైతే స్పూన్స్ పెట్టుకున్నానో అక్కడే పెట్టేసుకున్నాను. ఇదిగోండి రైస్ అయితే ఇలా ఉడికింది కదా! ఈరోజు బాస్మతి రైస్ కాదండి వైట్ రైస్‌తోనే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. దీంతో పాటుగా రైతా గూడా తీసుకున్నానండి. ఇదొచ్చేసి రైస్ ఎందుకు తక్కువగా వండానంటే, నేను తక్కువగా తింటాను కాబట్టి తక్కువగా వండాను. ఒక్కొక్కసారి ఎక్కువగా వండితే ఏంటంటే, నేను కూడా చూసి చూసి ఎక్కువ తినేస్తాననమాట. అందుకని జెప్పేసి తక్కువగానే వండాను ఈరోజైతే. తర్వాత కీరా దోసకాయ అయితే ఒక హాఫ్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఈరోజు లంచ్‌నైతే ఇలా అయితే ఫినిష్ చేసేసానండి. తర్వాత నైట్ డిన్నర్‌లో కూడా ఒక రెసిపీ చూపిస్తాను మీకు. ఇదిగోండి గోధుమ పిండి అట్లయితే వేసుకోబోతున్నాను. బిగ్ బాస్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి. బిగ్ బాస్‌లో వాళ్ళు గోధుమ పిండి అట్టు అని ప్రతిరోజు అదే చేసుకొని తింటున్నారు పాపం. ఈరోజు నేను కూడా గోధుమ అట్లయితే వేయబోతున్నాను. దానికోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్టు, కొంచెం కారము, కావాలి అంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో దట్ సాల్ట్ మంచిగా మిక్స్ అవుతుందని చెప్పేసి ఈ విస్కర్ యూజ్ చేసి అయితే వాటర్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. వాళ్ళకైతే పాపం విస్కర్ ఇవ్వలేదండి. వాళ్ళ చేత్తోనే కలిపి అలసిపోతున్నారనమాట. నేను బిగ్ బాస్ చూస్తానండి. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ విస్కర్‌తో మంచిగా కలిపేసుకుంటే లమ్స్ ఏం లేకుండా మంచిగా కలిసిపోద్దండి. ఇంకా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత అయితే కాసేపు అలా పక్కకి వదిలేసాను. తర్వాత అట్లు వేసుకొనైతే
ఈరోజు డిన్నర్‌ని మంచిగా ఎంజాయ్ చేశాననమాట. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్‌ని అయితే రెడీ చేసేసుకోవాలి. అయితే పెనం వచ్చేసి బాగా వేడిగా ఉండొద్దండి. బాగా వేడిగా ఉంటే ఏమవుతుందంటే మనకి దోస అనేది అంటుకుపోతుందనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ లాగా ఉంటే మనం దోస వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఎక్కడ అయితే లంప్స్ లేవు చూడండి. మీరు కావాలి అంటే దీంట్లో ఆనియన్ వేసుకోండండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. రోజు చపాతీ ఏం తింటాంలే అనుకున్న వాళ్ళు ఇలా అట్లులాగా వేసుకొని కూడా తినొచ్చండి. ఇక్కడైతే నేను ఏ ఉప్మా రవ్వ అదేమీ యాడ్ చేయలేదు. ఓన్లీ గోధుమ పిండే యాడ్ చేసి చేశాననమాట. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకోవచ్చు. లేదు అనంటే అలాగే ఉడికిచ్చినా ఉడుకుతుందనమాట. మనకి తెలిసిపోతుందండి మంచిగా ఉడికిందా లేదా అని. ఇక్కడ చూడండి ఎక్కడ వైట్‌గా లేకుండా మంచిగా ఉడికిందనమాట. తర్వాతైతే రెండో సైడ్‌కి తిప్పేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలి. ఇది మంచిగా రోస్ట్ అయితేనే మనకి బావుంటదండి. తినేటప్పుడు టేస్టీగా ఉంటదనమాట. ఇదిగోండి వన్ సైడ్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. రెండో సైడ్‌కి కూడా తిప్పేసి ఇలా 2 అట్లయితే వేసుకున్నాను. మా పాపకు కూడా ఇంక ఇదే అనమాట. మా వారికి కూడా ఇదే. అంటే మార్నింగ్ పులావ్ నేను ఓన్లీ 1 టైంకి వచ్చేలాగే వండాను కాబట్టి ఇంకా అది అక్కడికే అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఇది నైట్ టైమ్ డిన్నర్ ప్లేస్‌లో అయితే చేసుకున్నాం ఈరోజు. సారీ అండి. చాలామంది అంటే నా వీడియోస్ ఎవరైతే చూస్తారో కంటిన్యూయస్‌గా వాళ్ళు పాపం వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కామెంట్స్ కూడా వస్తాయన్నమాట నాకు. అంటే వీడియో మీది రాలేదు అని చెప్పేసి. సారీ అండి. సారీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే వెయిట్ చేసే వాళ్ళని వెయిట్ చేపిస్తున్నాను కాబట్టి. ఇంకా ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నైట్ టైమ్ డిన్నర్‌లోకి అవి రెండిట్లో పెట్టుకున్నాను కదా! తర్వాత మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ కట్ చేసిన కీరా హాఫ్ అయితే ఉంది కదా! ఆ హాఫ్‌ని సలాడ్ లాగా పెట్టేసుకొని కొంచెం మామిడికాయ చట్నీ అయితే పెట్టుకొని ఈరోజు డిన్నర్‌ని అయితే ఫినిష్ చేశానండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ గనక మీకు యూజ్ అవుతాయి అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.